గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ కాల పరిమితి ముగిసినప్పటికీ గడిచిన 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో నగరాభివృద్ధి ఎక్కడ కనిపించట్లేదని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో ప్రజలు సమస్యలను మరింతగా పెరిగినట్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. స్మార్ట్ సిటీ, అండర్ డ్రైనేజ్ విషయాలపై అవగాహన లేక ప్రజలను మోసం చేశారంటూ నిప్పులు చెరిగారు. 2.5 ఏళ్లలో నగర అభివృద్ధిని విధ్వంసం చేశారంటూ నిప్పులు చెరుగుతోన్న నన్నపనేని నరేందర్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ వరంగల్ నగరపాలక కాలపరిమితి నిన్నటితో ముగిసింది. అయితే ఈ 30 నెలల గడువు లోపల అసలు ఏం సాధించారు, ఎంత అభివృద్ధి చేశారు అని చెప్పేసి నిరసన తెలుపుతూ ఎక్కడ కూడా శూన్యం, ఇంతవరకు కూడా ఏ అభివృద్ధి జరగలేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ముందు ధర్నా చేస్తున్న పరిస్థితి. మనతో మాజీ ఎమ్మెల్యే, తొలి మేయర్గా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మనతో ఉన్నారు. చెప్పండి అన్న, ఏంటి ఇవాళ ఎందుకు ఇక్కడ నిరసన తెలుపుతున్నారు? మరి నిన్నటితోనే కాలపరిమితి అయితే ముగిసింది, ఇవాళ నిరసనలు ఎందుకు తెలుపుతున్నారు? నమస్కారం. ముఖ్యంగా ఈ నిరసన ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కలిసి ఈరోజు వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ చేసిన విధ్వంసం, 30 నెలల్లో చేసిన విధ్వంసం మీద ఈరోజు నల్ల బ్యాడ్జీలతోటి మా నిరసన తెలుపుకుంటున్నాం. ఇదే విషయంలో 30 నెలల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది తూర్పు నియోజకవర్గంలో, ఇక్కడ శాసనసభ్యురాలు మంత్రి ఏం పనిచేసింది, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి రాజకీయ నాయకుల యొక్క ప్రశ్నలు ఏంటివి, వారు ఏం ప్రశ్నించిళ్ళు, ఇక్కడ ఏం దాన్ని తీసుకొచ్చిళ్ళు. అంటే ఒక పార్టీ జాతీయ స్థాయిలో ఉంది, ఒక పార్టీ రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలతో ఉంది. మేము ఏం చెప్తున్నామంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఈరోజు ఇదే మున్సిపల్ కార్పొరేషన్లో నేను మేయర్గా చేసినప్పుడు ఇక్కడ ఏ పరిస్థితులు ఉండే, దాని తర్వాత ఏం విధ్వంసం చేసిళ్ళు అన్నది ఈరోజు మేము మీకు నిరసననే చెప్తున్నాం. 2 రోజులకు 3 రోజులకు వీళ్ళ హిట్ బిట్స్ అన్నీ వస్తాయి మీకు. చాలా ఉదాహరణకు మీకు చెప్తాను. నేను ప్రధాన ఒక పాత్ర పోషించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో నాయకులు, అదేవిధంగా అర్ధగంట డొమెస్టిక్ ఫ్లైట్ని ఆపిన నేను, నా పవర్ ఏందో చూసుకో, మళ్ళీ నేను పవర్లకు వస్తా కాబట్టి ఒక్క విషయం కూడా బయటికి రాకూడదని చెప్పి అధికారులను మభ్యపెట్టి బెదిరించి చేసినటువంటి 30 నెలల విధ్వంసం ఇన్ఫర్మేషన్ యాక్టివ్ కింద అన్నీ తీసుకుంటాము. మా దగ్గర చాలా సమాచారం ఉంది. రైట్, ఇవాళ మాస్టర్ ప్లాన్ ఇక్కడికి వచ్చింది. మరి మాస్టర్ ప్లాన్ కోసం మేము ఎంతో కృషి చేసాము, తీసుకొస్తున్నాము అని అంటున్న పరిస్థితి, అది ఎంతవరకు వచ్చింది? మాస్టర్ ప్లాన్ అన్నది రాబోయే కాలాల కోసం చేసేటువంటిది అది. కానీ దాంట్లో విధ్వంసం ఏం చేసేయాలి అన్నది చెప్పాల్సిన అవసరం, దాని వెనుక విధ్వంసం ఏం చేసేయాలని, ఆ విధ్వంసం ఏందనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నీకు 1 ఎకరం భూమి ఉన్నది, సెటిల్మెంట్ చేసి నేను సెటిల్ చేస్తా, నేను మంచి ప్రధాన పాత్ర పోషిస్తున్నా, ప్రధాన సీట్లో కూర్చున్నా అని చెప్పి ఆ రోడ్నే మార్చే ప్రయత్నం చేస్తే మా శ్రేణులందరూ కలిసి ధర్నా చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఏనుమామ్ల మార్కెట్ దగ్గర ధర్నా చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. వాళ్ళ అప్లికేషన్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాన్ని మార్చమని పెట్టింది. అన్నీ ఉన్నాయి. అట్లా చిన్నది కాదు, చిన్నోని కాంచి పెద్దోని దానికి ఇక్కడ చాలా కథాబు ఉన్నది. అంతా బాధితులను తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? ముందు మీకు నిజమైంది అనేది మేము ముందు ప్రజెంట్ చేస్తాం. బాధితులు ఉన్నా లేకున్నా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, బాధితులు ముందుకు వచ్చినా రాకున్నా వీళ్ళు పనిచేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా బాధితులు కూడా ఉన్నారు, వస్తారు, దానికి సమయం. హైదరాబాద్ అంతటి మహానగరం తర్వాత వరంగల్ అతిపెద్ద నగరం. మరి అండర్ డ్రైనేజ్ కోసం మీరు కూడా ఎంతో ఫైట్ చేశారు, కానీ రాలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొని వస్తుందని అంటారు. మరి వచ్చే అవకాశం లేదు, దాన్ని ఎలా చూస్తున్నారు? అసలు డిపిఆర్ఏ లేదు, 5,000 కోట్లు అని చెప్పేసి. డిపిఆర్ తయారు చేయడానికి నిధులు ఏమన్నా పెట్టిలంటే అది కూడా లేదు. దుకాణం ఒక యూజిడి జియో దిశలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏంది, ఇక్కడ ప్రజలను మళ్ళా 2,000 4,000 చేసినామని ఎట్లయితే మభ్యపెట్టి తులం బంగారం చేసినామని మభ్యపెట్టి చేశారో ఈ యూజిడి కూడా అదే. దానికోసం లోన్కు ప్రయత్నం చేస్తారు. డిపిఆర్ లేనిది నీకు లోన్ ఎట్లా వస్తుందండి? నీ ప్రాజెక్ట్ ఏందో నీ దగ్గర డిపిఆర్ ఉన్నప్పుడు వాళ్ళకు సబ్మిట్ చేసినప్పుడు దాని మీద వాళ్ళకు అవగాహన వచ్చినప్పుడు, సపోజ్ మీరు ఒక లోన్కి వెళ్తారు, నువ్వు ఏం గ్యారంటీ పెడతావు అంటే ఇల్లు పెడతా అంటావు, నీకు లోన్ ఎంత అంటే 2 కోట్లు అంటావు, 4 కోట్ల వాల్యూ ఉందా లేదా వాళ్ళు చూసుకుంటారు.
కాబట్టి నీ ఇల్లుకు పిల్లర్ లేదు, నీ ఇల్లుకు ఉత్త జాగున్నది, మీన్స్ ఈడ నగరం ఉన్నది, దాన్ని నువ్వు ఎన్ని కిలోమీటర్లు చేయబోతున్నావు ఏంది అన్నది 22 తీసుకొని అప్రాక్సిమేట్లీ 5,000 కోట్లని జీవో ఇవ్వడం తప్పండి. నువ్వు చేస్తే మేము వెల్కమ్ చేస్తాం, కానీ శాస్త్రీయంగా కాకుండా గాలికి ప్రజలకు మాటలు చెప్పుకుంటూ పోతే మాత్రం ఇది ప్రజలు ఒప్పుకోరు. చూసిన మొత్తానికైతే ఇవాళ కాల పరిమితి నిన్నటితో ముగిసింది గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ది. అయితే ఇందులో సాధించింది ఏమీ లేదు, అంతా శూన్యంతో పాటుగా ఇంకా రోడ్ల మళ్లింపులు కానీ తమ స్వార్థం కోసం పనిచేసినవి అన్నీ కూడా ఇవాళ వెలికి తీసి ఎండగడతాం, ప్రజల ముందుకు తీసుకొస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV.